అందరికీ నమస్కారం. మంథని కాటారం రోడ్డు పైన నిలబడి ఉన్నాం. మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటుతున్నా కూడా ఈ నియోజకవర్గ పరిస్థితి మారలేదు అనడానికి నిలువుతెద్దు సాక్ష్యంగా నిలబడ్డది మంథని కాటారం రోడ్డు. కాటారం మండల ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో పాపం ఒకసారి వారి ఓటును ఏ విధంగా వినియోగిస్తున్నారో ఈ రోడ్డును చూసి అయినా కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మేము ఎమ్మెల్యేగా ఎదిగితే ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఈ రోడ్డుని దాదాపు 300 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేసి దాదాపు 90% పని పూర్తి చేసినటువంటి విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 3 కోట్ల రూపాయల పని 30 నెలలైనా కూడా ఇవాళ మన ఓట్లతో 40 సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి కుటుంబం, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 3 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయాల్సిన రోడ్డును 30 నెలలు గడిచినా కూడా పూర్తి కాకుండా ఇది కళ్ళకు కనబడుతుంటే కూడా చేయకపోవడానికి కారణం ఏంటంటే అన్నా తమ్ములకు ఇద్దరికి తెలుసు, ప్రజలకు అవగాహన లేదు, ప్రజలు ఏం పట్టించుకోరు. మేము ఓట్లప్పుడు వచ్చి ఏది చెప్తే అది నమ్ముతారు. ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వస్తాం, ఆ 2 నెలలు ప్రజలతోటే ఉంటాం, నోట్ల సంచులు పట్టుకొని వస్తాం, మళ్ళీ గెలుస్తామనే ఒక నమ్మకం తప్ప దీంట్లో వేరే ఏమీ కనబడతలేదు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎంత పెద్ద గొప్ప అవకాశం ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన ఒక కుటుంబం 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 40 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రోడ్డు మీద అన్నా తమ్ములు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోడ్డును పూర్తి చేయించలేనటువంటి దౌర్భాగ్యులు, దద్దమ్మలు, వాళ్ళను మనం ఎన్నుకోవడం వలన వాళ్ళ కుటుంబాలు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాయి. కానీ మన బాగోగుల గురించి పట్టుకోవడం లేదనేది ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. ఇంకా నేను చెరువుల విషయం, నీళ్ళ విషయం, ఉద్యోగాల విషయం మాట్లాడతలేను. ఇవాళ కనీసం అవసరాలు, అంబులెన్సులు తిరుగుతాయి, ఆడవాళ్ళు ఎన్నో అవసరాలు, గర్భిణీ స్త్రీలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ రోడ్డును ప్రధానమైనటువంటి రహదారిని కనీసం పట్టించుకోలేనటువంటి దద్దమ్మ అంటే ఏం అహంకారము, ఏంటి ఆ మస్తి అంటే ఓట్లు వచ్చినప్పుడు నోట్ల సంచులతో వస్తామనే మస్తి తప్ప, అహంకారం తప్ప దీంట్లో ఏమీ కనబడతలేదు. కనుక ఇవాళ కళ్ళు తెరువు మంత్రి ఎమ్మెల్యే, నిన్ను ఆశీర్వదిస్తున్నారు ఈ కాటారం మండల ప్రజలు. 8,000 10,000 అధికారం వచ్చినప్పుడల్లా ఓట్లు వేసి నీకు మెజార్టీ ఇస్తే ఇవాళ కాటారం ప్రజలు రోడ్డును కూడా నోచుకోవడం లేదు. దీన్ని బట్టి ఆలోచించాలి కాటారం మండల ప్రజలు. నేను ఎందుకు చెప్తున్నా కాటారం మండల ప్రజలంటే ఈ కుటుంబం 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం గెలవడానికి సింహభాగం మెజార్టీ ఇచ్చేటువంటి కాటారం మండలంలో కనీసం ఒక కార్యక్రమమైనా గొప్పగా జరగలేదు. 4 ఇళ్ళన్నా కట్టించబడలేదు, 4గురికైనా ఉద్యోగాలు ఇప్పించబడలేదు. కనీసం రోడ్ అన్న మంచిగా చేస్తారా అంటే ఈ రోడ్డును కూడా మంచి చేసేటువంటి పరిస్థితి లేదు. కనుక ఏంది మదం, ఏంది అహంకారం, డబ్బు అహంకారం తప్ప ఓట్లు వస్తే మళ్ళీ నేను నా తమ్ముడు వస్తాము, నోట్ల సంచులు పట్టుకొని వస్తాము, వాళ్ళ ఇళ్లల్లో కూర్చుంటే వాళ్ళు చల్లబడతారు. ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని మేము కలవకపోయినా, మాట్లాడకపోయినా, మందలించకపోయినా, ఛాయ్ పోయకపోయినా, నీళ్ళు పోయకపోయినా ఏమీ పట్టించుకోరు. మర్చిపోయే గుణం ఈ ప్రజలకు ఎక్కువ ఉన్నది, మోసం చేసే గుణం మాకెక్కువ ఉన్నది. కనుక మేము మోసం చేస్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతూనే ఉంటారనే అహంకారం తప్ప ఏమున్నదో ఒకసారి జవాబు చెప్పాలి మంత్రి ఎమ్మెల్యే. జోకర్ తమ్ముడా మంత్రి ఎమ్మెల్యేనా? 3 కోట్ల రూపాయలతో అయిపోయే రోడ్డు 300 కోట్ల రూపాయలను తెచ్చినాం. పెద్దపల్లి నుంచి కాటారం వరకు డిఎంఎఫ్టీ నిధులు 300 కోట్లను తీసుకొస్తే
ఈ 3 కోట్లు చేయనటువంటి దద్దమ్మ ఇక మన నియోజకవర్గానికి ఏం చేస్తాడు? 30 నెలలు అయింది, ఒక్క కొత్త పని లేదు ఈ నియోజకవర్గంలో, ఒక్క కొత్త కార్యక్రమం లేదు. ఓ ఇండ్లని పెట్టిండ్రు, 3 సార్లు ఇచ్చిండ్రు గవ్వే ఇండ్లను, 3 ఏళ్ళల్లో 3000 ఇళ్ళు ఇచ్చిండ్రు. అంటే సంవత్సరానికి 1000 ఇళ్ళ చొప్పున ఇచ్చిండ్రు. ఆ 3000 ఇళ్ళల్లో 3 కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. ఈ విధంగా మంత్రి ఎమ్మెల్యే పరిపాలన సాగడం నిజంగా దౌర్భాగ్యం. ఇది ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి, ఆలోచించాలి. ఓటు అనే ఒక గొప్ప ఆయుధం గురించి మనం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చాటి చెప్పాలి. ఆ రోజే 78 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటును ఇచ్చి మనల్ని రాజులు గమ్మంటే మన ఓటును మనం వేసుకొని బానిసలం తయారవుతున్నాం. ఆ ఓటును మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి 3 కన్నా 30 ఓట్లు కూడా లేవు ఆ కుటుంబానికి. ఆ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబాన్ని 40 సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ మంత్రి అయిన తర్వాత తమ్మునికి 4 ఆఫీసులు పెట్టించిండు. అక్కడ 2 రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, 2 ఇండస్ట్రీలకు సంబంధించినవి, రకరకాల ఆఫీసులు పెట్టి దోసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు. కనుక ఈ రోడ్డు పూర్తి చేయడానికి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి నియోజకవర్గంలో ఓటు అనే ఒక పవిత్రమైనటువంటి ఆయుధాన్ని మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గొప్ప అవకాశాన్ని, ఆయుధాన్ని ఇచ్చిండు. మనం సక్రమంగా వినియోగించుకుంటలేమనే విషయాన్ని ఈ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్లకు, యువకుల పైన మరీ ముఖ్యంగా ఉన్నది. ప్రతిరోజు వస్తున్నాం, పోతున్నాం, చూస్తున్నాం, బాధ అవుతున్నది. అరే ఈ రోడ్డును చేయనటువంటి మరి పరిస్థితులకు కారణం ఏంటంటే అహంకారం. ఇక్కడ ఇండ్ల మీద కూడా పాపం దుమ్ముపడి ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు ఈ ప్రాంతం వాళ్ళు. టీబీ కూడా వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఎంత చిన్న పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఎంత అశ్రద్ధ ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలని. దీన్ని కనువిప్పు కావాలి మంత్రి ఎమ్మెల్యేకు. ఖచ్చితంగా నాలాంటి వాడిని మాట్లాడితే మళ్ళీ పొద్దున్నే మీ వాళ్ళతోటి తిట్టించడము, మళ్ళీ దాన్ని ఎక్కడనే ఆపేయడము. నేను నా తమ్ముడు మాత్రం హాయిగా హైదరాబాద్లో ఉంటాం, వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో పోలీస్ పహారాతోటి నడుస్తాము అనే ఓ అహంకారం తప్ప ఇక్కడ ఏం కనబడతలేదు. ఓట్లు వస్తే నోట్ల సంచులతో వచ్చి మోసం చేస్తాం ఈ ప్రజలు అనేది ఒకటే ఒక వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప అవకాశం. అంటే ప్రజలు మళ్ళీ నమ్ముతారు. ఆ నెల రోజులు వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో కూర్చుంటే అయ్యో సార్ వచ్చిండు కదా అని అంటారు అనే ఒక అహంకారం తప్ప ఏం కనబడతలేదు. డబ్బులు ఇద్దాం మళ్ళీ ఓట్లు వేసుకుందామనే అహంకారం తప్ప ఏం కనబడతలేదు. ఖచ్చితంగా ఇది వట్టిగానే పోదు. ఇది నేను కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాళ్ళు వాళ్ళని అడుగుతున్నా. దుద్దిల శ్రీధర్ అనగానే ఓ చాలా మంచోడు ఎర్రగా ఉండగానే అనుకునే వాళ్ళు ఈ రోడ్డును చూసి మీరన్న బుద్ధి చెప్పండి. ఎవడైతే ఈ దుద్దిల శ్రీధర్ను చాలా గొప్పోడు అనుకుంటున్నారో ఆ దుద్దిల శ్రీధర్కి ఈ రోడ్డు చూపించండి. ఈ రోడ్డు మీద పోయేటువంటి చాలామంది భూపాలపల్లి, వరంగల్ వాళ్ళు కావచ్చు, కరీంనగర్ వాళ్ళు కావచ్చు, గోదావరికని వాళ్ళు కావచ్చు, ఇగో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూపించండి. 30 నెలలైంది, రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే గింత అసమర్థుడు 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంత అసమర్థుడో నిజంగా ఇవాళ మంత్రి పదవిలో ఉండి ఈ రోడ్డును చేయనటువంటి దద్దమ్మ. నేను దద్దమ్మ ఎందుకంటున్నా అంటే అహంకారం ఉంది, పైసలతోటి గెలుస్తా అనే అహంకారం ఉంది. కనుక దీన్ని అందరూ కూడా గమనించాలని, ముఖ్యంగా కాటార మండల ప్రజలు గొప్పకు మీకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కుటుంబానికి ఓటేస్తే ఏం మేలు జరిగిందో ఆలోచన చేయాలి. ఈ కుటుంబం అంటే మళ్ళీ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబమే. 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి అవకాశం ఇస్తే కనీసం రోడ్డు లేనటువంటి దుస్థితిలో ఉన్నాం. దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. దుద్దిల శ్రీధర్ యొక్క నీతి జాతిని చెప్పాలి. ఆ నీతిని చెప్పనన్ని రోజులు వాళ్ళు అదేవిధంగా మన సమాజాన్ని వాడుకొని మన ఓట్లను వేయించుకొని వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు తప్ప మన కోసం ఆలోచించారనే విషయాన్ని గడప గడపకు కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. పుట్టమదల నాయకత్వం. పుట్టమదల నాయకత్వం.